భవిష్యత్తులో మన డిజిటల్ ఉత్పత్తులు మరియు సేవలతో మనం ఏమి కలిగి ఉండబోతున్నామో, అలాగే మన ఉత్పత్తులకు నిర్ణయించబోయే ధర గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ విషయం ఏమిటంటే, ఆ ధర ఎంతైనా సరే మనకు తెలియకపోయినా ఊహించగలిగిన అది కస్టమర్ పొందబోయే విలువపై ఏమాత్రం ప్రభావం చూపదు. ఇది ఇలా ఆలోచించండి, మీరు డబ్బు ఖర్చు చేసినప్పుడు కానీ విలువను పొందినప్పుడు మీరు పొందే విలువతో పోలిస్తే ఖర్చు చేసిన డబ్బు అసలు ముఖ్యం కాదు. కానీ ఇది మరోవైపు కూడా జరగొచ్చు. మీరు చాలా డబ్బు ఖర్చు చేసి దానికి తగిన విలువ లేని, అసలు విలువ లేని వస్తువును కొనుగోలు చేయవచ్చు. ఇది మీరు తరచూ వింటుంటారు కదా. దానికి నేను చాలా డబ్బు ఖర్చు చేశాను కానీ విలువైనది కాదు. ప్రజలు ఇది సెలవుల గురించి, కొందరు కొనుగోలు చేసిన కార్ల గురించి, కొందరు తిన్న భోజనాల గురించి, లేదా సందర్శించిన ప్రదేశాల గురించి, లేదా ఏదైనా వారు అంటారు అది డబ్బుకు విలువైనది కాదు. కానీ వారు ఇలా కూడా అంటారు, నేను ఖర్చు చేసిన దానికి ఎంత గొప్ప విలువ లభించిందో. మరియు 10 సార్లలో 9 సార్లు వారు మంచి విలువ లభించిందని చెప్పే సమయంలో ఖర్చు చేసిన మొత్తం చిన్న మొత్తం కంటే పెద్ద మొత్తమే అయి ఉంటుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మనం తదుపరి దశలో తీసుకునే ఉత్పత్తులు, సేవల ధర ట్యాగ్ను చూసినప్పుడు ఆ ధరను చూసి భయపడకండి. నేను ఇది ఎందుకు చెబుతున్నాను? ఎందుకంటే ప్రజలు కొనబోయే వాటిలో అంతటి విలువ ఉంటుంది కాబట్టి వారు పొందబోయే విలువతో పోలిస్తే ధర ట్యాగ్ అసలు ప్రాముఖ్యత కలిగి ఉండదు. ఇప్పుడు నేను నా గూగుల్ ఏఐలో విలువకు ధర ఉండదు అనే విషయాన్ని వెతికాను. దాని గురించి ఇది చెప్పింది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది ఇలా చెబుతోంది, విలువకు ధర ఉండదు అనే వాక్యం దాని ఆర్థిక ఖర్చులను మించి ఏదైనా యొక్క విలువను మనం ఎలా భావిస్తామో హైలైట్ చేస్తుంది. ధర అనేది ఒక నిర్దిష్ట సంఖ్య, కానీ విలువ అనేది వ్యక్తిగత అవసరాలు, లాభాలు, సంతృప్తి ఆధారంగా చేసే సబ్జెక్టివ్ అంచనా. ఉదాహరణకు, తక్కువ ధరలో ప్రత్యామ్నాయం ఉన్నా కూడా ఒక కస్టమర్ అధిక నాణ్యత లేదా భావోద్వేగ అనుబంధం ఉందని భావించి ఎక్కువ ధర ఉన్న ఉత్పత్తిని ఎంచుకోవచ్చు. ఇది చాలా ఆసక్తికరంగా లేదు కదా. చాలా మంది ఒకే విధమైన మరో ఉత్పత్తి ఉన్నా కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ కంపెనీ నుండి ఆ ఉత్పత్తిని కొంటే ఎక్కువ విలువ లభిస్తుందని వారికి తెలుసు. ఆసక్తికరంగా ఉంది కదా. ఇదే కారణంగా ఉదాహరణకు కార్లు కొనుగోలు చేసే సమయంలో చాలా మంది కొన్ని బ్రాండ్ల కార్ల వైపు మొగ్గు చూపుతారు మరియు ఆ బ్రాండ్ల కార్ల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. ఎందుకంటే ఆ బ్రాండ్ నుండి కొనుగోలు చేస్తే తాము ఖర్చు చేసే డబ్బుకు ఎక్కువ విలువ లభిస్తుందని భావిస్తారు. అది మరొక బ్రాండ్ లేదా మోడల్ కంటే ఖరీదైనదైనా సరే. స్పష్టంగా చాలా కార్లకు ఒక ఊహాజనిత సమృద్ధి ఉంది, కానీ సాధారణంగా ప్రజలు తమ డబ్బుకు ఎక్కువ విలువ అంటే మెరుగైన విలువ ఇంకా అదనంగా వచ్చే విషయాలు ఇస్తాయనే కార్ల వైపు మొగ్గు చూపుతారు. ఇది మనం వేర్వేరు సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేసే విధానంతో కూడా సమానమే. ప్రజలు అన్ని రకాల వేర్వేరు సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేస్తారు. ఎందుకంటే వారి వ్యక్తిగత అనుభవాల్లో ఆ షాపుల్లో షాపింగ్ చేయడం ద్వారా తాము తమ డబ్బుకు మెరుగైన విలువ పొందుతున్నామని భావిస్తారు.
ఉదాహరణకు, ఇక్కడ యూకేలో కొంతమంది ప్రజలు మార్క్స్ స్పెన్సర్స్లో షాపింగ్ చేయడం ఇష్టపడతారు. అది హై ఎండ్ అయినా మీరు కొనుగోలు చేసే వస్తువుల నాణ్యత అసాధారణంగా మంచిది. అందువల్ల మీరు నిజంగా మీ డబ్బుకు ఎక్కువ విలువ పొందుతున్నట్టు అవుతుంది, ఎందుకంటే మీరు మెరుగైన నాణ్యతను పొందుతున్నారు. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ అన్ని విషయాలు మనం ధర ట్యాబ్ను ఎలా గ్రహిస్తామో దానికి భాగస్వామ్యమే. అందుకే మన దగ్గర ఉన్న వాటికి ప్రజల అర్థం, విలువను తెలుసుకోవడం భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. వారు పొందే విలువకు ధర అనేది అసలు సంబంధం లేదు. ధర ట్యాగ్కు ఇదే ముఖ్యమైన సమీకరణం. అయితే మీరు అది ఎలా చేస్తారు? సాధారణంగా చెప్పాలంటే, మీరు మార్కెట్లోకి ఇతర వాటన్నింటికంటే మెరుగ్గా ఉండే దాన్ని ఎక్కువ మంది ప్రజలకు ఆమోదయోగ్యమైన ధర వద్ద తీసుకురావాలి. మీరు అలా చేస్తే, మీరు వారికి ఇస్తున్న విలువ వల్ల ప్రజలు మీ ఉత్పత్తులను కొనడానికి మీ వద్దకు వస్తారు. ధర ట్యాగ్ ఇతరుల దానితో సమానంగా ఉండొచ్చు. ధర ట్యాగ్ వాస్తవానికి ఇతరుల కంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు. కానీ మీరు ఆ ఉత్పత్తిలో మరింత విలువను, అదనపు ఫీచర్లు, సాంకేతికత, వినియోగం, వినియోగదారు అనుభవం, ఇంకా మరెన్నో కలిపి ఇస్తే, అప్పుడు ఆ ఉత్పత్తులు మరియు సేవలను అమ్మడం కష్టం కాదు. అలాగే విలువ అనే భావనకు ధర ట్యాగ్ ఉండదని గూగుల్ కూడా ఎలా వివరించాలో చెప్పింది. ధర అంటే ఒక కొనుగోలుదారు ఉత్పత్తి లేదా సేవ కోసం చెల్లించే డబ్బు మొత్తమే. అది ఆ వ్యక్తిని కొనుగోలు చేయించడానికి లేదా చేయించకుండా చేయడానికి తప్పనిసరిగా ప్రభావితం చేయదు. విలువ మరియు భావిత ప్రయోజనం అంటే కొనుగోలుదారుడు ఉత్పత్తి లేదా సేవ ద్వారా పొందే సంతృప్తి మరియు ప్రాముఖ్యత ధర ట్యాగ్ కంటే ఎక్కువగా ముఖ్యం. కాబట్టి విలువ ఆధారంగా అమ్మడం అనేది అమ్మకపు విధానం. ఇది ఉత్పత్తి లేదా సేవ యొక్క ప్రయోజనాలు మరియు లాభాలను ధర ట్యాగ్ కంటే ముందుగా హైలైట్ చేయడంపై దృష్టి పెడుతుంది. ఖర్చును మాత్రమే హైలైట్ చేయడం కంటే ఆ ఉత్పత్తి కస్టమర్కు ఏమి విలువ ఇస్తుందో దానిపై మనమంతా దృష్టి పెట్టాలి. ఇది చాలా చాలా పెద్ద పాఠం నేర్చుకోవాల్సింది. అందువల్ల మనం ప్రారంభించినప్పుడు, సరే, నేను చెప్పబోయేది ఒక్కటి, నేను ప్రస్తావించను, నేను ప్రచారం చేయను, అది నా మార్కెటింగ్లో భాగం కాదు, ఏది కాదు, అంటే ఉత్పత్తి ధర గురించి. ధర అనేది ఎంత ఉంటే అంతే. ధర కారణంగా ప్రజలు ఆ ఉత్పత్తిని కొనరు. మీకు గుర్తుంటే మనం ఈ విషయంపై మాట్లాడుకున్నాం. నేను ఇక్కడ జాన్ బోరియాలిస్ ను చూస్తున్నాను. జాన్, మీకు సమయం దొరికినప్పుడు నాకు ఒక సహాయం చేయగలరా? మీ ఇమెయిల్ అడ్రస్ ను మెసెంజర్లో పంపగలరా? సరే, ధన్యవాదాలు. మీకు గుర్తుంటే కొంతకాలం క్రితం ఫౌండింగ్ పొజిషన్ ఇంకా ఓపెన్ గా ఉన్నప్పుడు ఆన్ ప్యాసివ్ లో మన CEO ఒక విషయం గురించి చెప్పారు. ఆయన అనుకున్నది ఫౌండింగ్ పొజిషన్ను 97కి నిర్ణయించడం తన తప్పు అని, ఎందుకంటే మనం పొందుతున్న విలువకు అది చాలా తక్కువ ధర అని ఆయన ఎప్పుడూ భావించేవారు. ధర నిర్ణయించడంలో ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి. కొన్నిసార్లు మీరు ఇస్తున్న విలువకు ధర చాలా తక్కువగా ఉంటే ప్రజలు మీరు చెప్పేది నమ్మరు, ఎందుకంటే ఆ రెండు కలిపి సరిపోవు. అందుకే మనం ఎప్పుడూ మనం సాధించాలనుకుంటున్న విలువపై దృష్టి పెట్టాలి.
కొనుగోలు ధర లేదా భాగస్వామ్యం ఖర్చుపై కాకుండా. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. లగ్జరీ వస్తువులు. ఎక్కువ ధర ఉన్న లగ్జరీ వస్తువులు వాటి ప్రతిష్ట, నైపుణ్యం లేదా భావోద్వేగ అనుబంధం వల్ల కొనుగోలుదారులకు విలువను కలిగి ఉంటాయి. అదే తరహా వస్తువులు తక్కువ ధరకు లభ్యమైనా కూడా ప్రజలు సరైన నైపుణ్యం, పేరు, ప్రతిష్ట ఉన్న అధిక ధర వస్తువును కొనడానికే ఇష్టపడతారు, ఇతర వాటికంటే. ఎందుకంటే వారు ఆ వస్తువుతో పొందే విలువ వల్ల. ప్రత్యేక అనుభవాలు, ఉదాహరణకు ప్రయాణం లేదా కచేరీకి హాజరు కావడం, వాటి జ్ఞాపకాలు వ్యక్తిగత అభివృద్ధికి విలువైనవి. ఆర్థిక వ్యయం ఉన్నా. అదే నా జీవితంలో జరిగింది. గ్లాస్టన్బరీకి వెళ్ళడానికి నేను చాలా డబ్బు ఖర్చు చేశాను, కానీ నేను దానివల్ల పొందిన విలువ నా చెల్లించిన ధరను మించిపోయింది. ఇప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను, నిజానికి టికెట్కు £400 ఖర్చు చేయడం చాలా మంచి విలువే. పెట్టుబడులు కూడా విలువ సమీకరణంలో భాగమే. పెట్టుబడిదారులు ఒక కంపెనీ భవిష్యత్తు వృద్ధి మరియు లాభాల అవకాశాన్ని బట్టి ప్రస్తుత ధర ఎక్కువగా ఉన్నా కూడా దీర్ఘకాలికంగా ఆ కంపెనీని ఒక ఆస్తిగా భావించవచ్చు. స్పష్టంగా అలాంటి విషయాలను ఉపయోగించుకోవాలంటే మీరు ఆ రంగంలో మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలి. పర్యావరణ వస్తువులు. వాటిలోని విలువ, ఉదాహరణకు శుద్ధమైన గాలి మరియు నీరు, డబ్బు పరంగా అంచనా వేయడం చాలా కష్టం, కానీ ఇది మనందరికీ అత్యంత అవసరమైన పరిరక్షణ. ఇప్పుడు మనం ప్రజలకు నీరు మరియు శుద్ధమైన గాలి విలువను బోధించగలిగితే డబ్బుతో కొలవలేని వస్తువుల విలువను కూడా ఇది పెంచుతుంది. అందువల్ల విలువ అనేది చాలా వ్యక్తిగతమైనది. ఇది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా మారుతుంది. నిజానికి నేను మంచి విలువగా భావించేది ఇంకొకరికి అలా అనిపించకపోవచ్చు. ఇదే విలువలోని అందం, ఎందుకంటే ఒకే విధానం అందరికీ సరిపోదు. ధర అనేది విలువలోని ఒక భాగం మాత్రమే. ఇంకా నాణ్యత, విశ్వసనీయత, భావోద్వేగ అనుబంధం, వ్యక్తిగత అవసరాలు వంటి ఇతర అంశాలు కూడా విలువను నిర్ణయించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వ్యాపారాలు కూడా తమ కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని తమ ఉత్పత్తులు లేదా సేవలు ఆ అవసరాలను ఎలా తీర్చగలవో చూపించడం ద్వారా తమ విలువను మరింత పెంచుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మా వ్యాపారం దృష్టి పెట్టాల్సిన అంశం అని నేను భావిస్తున్నాను. అంటే మా కంపెనీ ద్వారా వారు అందించబోయే ఉత్పత్తులు మరియు సేవల విలువను ప్రజలకు తెలియజేయడం. ఇదే నా ప్రధాన దృష్టి కానుంది. ఇదే నేను ముందుకు వెళ్లే సమయంలో నా వ్యాపారాన్ని ప్రజలకు మార్కెట్ చేయడంలో తప్పకుండా ఉపయోగించబోయే విషయం. అంటే ఉత్పత్తి విలువ, అది కస్టమర్కు ఏమి చేయగలదు మరియు అది ఏం అందించబోతుందన్నది. ఏమైనా మిత్రులారా, ఇవాళ నా నుంచి ఇంతే.